మనుషుల ప్రాణాలకు చాలా ఉందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్తున్నారు. యూరోపియన్, కొరియన్ అక్కడ దేశాల్లో ఉండే మనుషుల ప్రాణాలకు ఎంత విలువ ఉందో వైశాఖలో కూడా అటువంటి విలువ ఉండాలనేది ఆయన అభిప్రాయం. అయితే భారతదేశంలో ఇండస్ట్రీస్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించేది పీసీబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ప్రస్తుతం మనతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిటైర్డ్ అధికారి ప్రసన్న కుమార్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇటువంటి కెమికల్ ఇండస్ట్రీస్, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో సుదీర్ఘకాలం పోరాటం చేసిన పురుషోత్తం రెడ్డి కూడా మనతో జాయిన్ అయ్యారు. మొదటగా నేను ప్రసన్న కుమార్ గారు మీతో మాట్లాడతా. మీరు రిటైర్డ్ ఉద్యోగి, కొంచెం ఓపెన్గా చెప్పండి. పీసీబీ ఇండస్ట్రీస్తో కుమ్మక్కై కొల్యూడై భారతదేశంలో ఏ రాష్ట్రమైనా భారతదేశంలో ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇస్తాయి. ఇది పెద్ద నెక్సెస్ నడుస్తూ ఉంటుంది ఇండస్ట్రీస్కి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి. మనుషుల ప్రాణాలు, వాయు కాలుష్యం, ఇతరత్ర విషయాలు ఏవీ పట్టవు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అని అంటూ ఉంటారు. నిజమా కాదా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏవి పట్టవు అనే అవకాశం లేదు. ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేట్ లెవెల్లోనూ సెంట్రల్ లెవెల్లోనూ 2 లెవెల్లో ఉంటుంది. అట్లాగే పర్యావరణ శాఖ, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చే శాఖ కూడా ఉంటుంది. అట్లాగే ఈ సబ్జెక్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్టు, సేఫ్టీ సబ్జెక్టు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సబ్జెక్టు మూడింటికి సంబంధించింది. కొన్నిసార్లు కొన్ని చోట్ల ల్యాప్సెస్ ఉంటాయి అనేది సహజంగా జరుగుతుంది, చాలా చోట్ల జరుగుతుంది. బట్ అన్ని చోట్ల అన్ని ఇన్స్టెన్సెస్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నార్మ్స్ ఫాలో కాదు, ఇష్టం వచ్చినట్టు నెక్సెస్ తోటి పనిచేస్తుంది అనేది అపవాదు మాత్రమే, అది రియాలిటీ కాదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? చాలా కరప్షన్ ఉంది ఈ డిపార్ట్మెంట్లో, ప్రాపర్గా చెకింగ్స్ ఉండవు, రెగ్యులర్గా ఏవైతే చెక్ చేయాలో ఆ చెక్స్ ఉండవు. ఎస్పెషల్లీ కెమికల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, వీటికి సంబంధించి నెగ్లిజెన్స్ చాలా ఉంది. ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు ఇన్సిడెంట్ జరిగిందంటే ఈరోజు ఇన్సిడెంట్లో దాన్ని ప్రాపర్ చెక్ చేయకపోవడం, రెగ్యులర్ ఏవైతే ప్రాపర్ మెకానిజం ఉండాలో, రెగ్యులర్ డ్రిల్స్ ఏవైతే చేయాల్సి ఉంటుందో, ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సిన బాధ్యత ఏవైతే కంపెనీలు తీసుకోవాలో వాటిని సూపర్వైజ్ చేసే మెకానిజంలో ఉన్న వాళ్ళు ఫెయిల్ అవటం వల్లే కదా. పొల్యూషన్ కంట్రోల్ ఈరోజు జరిగిన సంఘటనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని డైరెక్ట్గా మనం బాధ్యత అసలు చేయలేము. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ ఇంటర్నల్గా సేఫ్టీ మెకానిజంలో ఫెయిల్యూర్. సో ఫ్యాక్టరీస్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, దీంట్లో సేఫ్టీ చూసే డిపార్ట్మెంట్స్ అన్నిటి రోలు ఉంటుంది. ఒకవేళ రెగ్యులర్గా వాళ్ళు పని చేసేటప్పుడు జరిగే ఎమిషన్స్ లేదా ఎఫ్లూయెంట్స్, బయటకు వచ్చే పొల్యూషన్, బయటకు వచ్చే కాలుష్యాలు, వాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంతవరకు పనిచేస్తుందనే మాట మనం అక్కడ అడగచ్చు. ఇదేమో ఒక యాక్సిడెంట్గా జరిగింది. ఒక్కసారి యాక్సిడెంట్గా జరిగినప్పుడు దాన్ని మనం డైరెక్ట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్వ్యూలోకి తీసుకోలేము. అయితే పొల్యూషన్గా వాళ్ళు ఎమిషన్స్ అంటే ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు, వాళ్ళు ఒక ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎమిషన్ వస్తే మనం పొల్యూషన్గా తీసుకోవచ్చు. బట్ సమాజంలో అంటే మన మనుషులుగా అందరం మనం ఎక్స్పీరియన్స్ చేసిన ఈరోజు ఏంటంటే ఫైనల్గా ఒక పొల్యూషన్ని ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీనికి రెస్పాన్సిబుల్ అని వెంటనే మనం అనుకుంటున్నాం. అంటే ఒక యాక్సిడెంట్ అవ్వగానే, యాక్సిడెంట్ అవ్వడానికి కారణం డైరెక్ట్లీ మనం వెహికల్ ఇన్స్పెక్టర్ అనుకుంటాం. బట్ ఆ వెహికల్ యాక్సిడెంట్ ఎందుకు అయింది అనేది మనకి దాని మీద స్టడీ చేసి దాని మీద పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఈ అపవాదు వెనకాల రకరకాల రీజన్స్ ఉండొచ్చు. పురుషోత్తం రెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఈరోజు ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్తూ ఉన్నారు, సర్ఫేస్ కి పాలిమర్స్ పట్టింది, దానివల్ల గ్యాస్ లీకేజ్ అయిందని. దీన్ని చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కంపెనీది ఉంటుంది. కంపెనీ అలాంటి నామ్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకుంటుందా, ఫాలో అవుతుందా లేదా సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది పీసీబీ అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. పీసీబీయో లేకపోతే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంటో ఇంకోటో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రెగ్యులర్గా ఇలాంటి రెడ్ కేటగిరీ ఉండే ఇండస్ట్రీస్లో రెగ్యులర్గా డ్రిల్స్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పేడుళ్ళు కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా అవాయిడ్ చేయాలనేది, అది జరుగుతుందా లేదో డౌట్. జరుగుతున్నట్టయితే ఏం కనిపించట్లేదు. ఏవైతే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ బెల్ మోగలేదు పర్టికులర్ ప్లాంట్ దగ్గర, లేదు మొత్తం ఇండస్ట్రీ అలారం మోగాలి, అది మోగలేదు. ఇన్ని ల్యాప్సెస్ ఉంటే, ఇన్ని తప్పులు జరిగితే దీన్ని ఎవరు బాధ్యత చేయాలి మనకి అర్థమైన భాషలో? బేసికలీ మల్టీ-లెవెల్ ఫెయిల్యూర్ అన్న ఇది. ఇట్స్ ఎ మల్టీ-లెవెల్ ఫెయిల్యూర్ అండ్ పీసీబీ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు మొత్తం ప్రపంచం మీద ఏదైతే డిబేట్ జరుగుతుందో, పర్టికులర్లీ కోవిడ్ సందర్భంగా
the whole world is now compelled to take a second look at the kind of development it has been pursuing so far. ఇప్పటి వరకు అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ ఇది కరెక్ట్, మనం హ్యుమానిటీ సరియైన మార్గంలో పోతుందా లేదా అనేది ఆ డిస్కషన్ జరుగుతుంది. సో పోస్ట్ కోవిడ్ మనకు చాలా క్లియర్ కనపడుతుంది, దేర్ విల్ బి ఏ వెరీ బిగ్ పారాడైమ్ షిఫ్ట్. అంటే అభివృద్ధి మోడల్లోనే చాలా పెద్ద చేంజ్ రాబోతుంది. అండ్ దట్ షిఫ్ట్ విల్ బి ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఈ జస్ట్ నేను ఎక్కువ డీవియేట్ అయితలేను, మీరు అన్నదానికి కూడా జవాబు చెప్తాను. బట్ బేసికలీ ఇక్కడ కోవిడ్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. అండ్ అక్కడ ఏమైందంటే ఈ మన క్లైమేట్ చేంజ్ రిపోర్ట్స్ ఏది ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్స్ క్లియర్ గా ఫాలో అయితే వాళ్ళు మొదలే చెప్పారు ఏంటంటే యాజ్ అండ్ హౌ ద టెంపరేచర్స్ పెరుగుతాయి కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తాయని. అయితే విదౌట్ అడ్రస్సింగ్ క్లైమేట్ చేంజ్ కోవిడ్ యాజ్ అన్ ఇష్యూ కెనాట్ బి అడ్రస్డ్. ఇప్పుడు ఏదో తాత్కాలికంగా అందరు లాక్డౌన్ ఏదో ప్రికాషన్స్ తీసుకోవాలని అంటున్నారు కానీ గవర్నమెంట్స్ చేసే పని చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఈ సబ్జెక్ట్ వద్దాం, అది తర్వాత ఇంకో సందర్భంలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు సబ్జెక్ట్ వద్దాం. ఈ రోజు బాధ్యత ఇంత మల్టీ ఫెయిల్యూర్ జరిగినప్పుడు అది ఎవరి బాధ్యత కింద తీసుకోవాలి? ఇప్పుడు ఇమీడియట్ గా బ్లేమ్ చేయాలంటే ఎవరు బ్లేమ్ చేయాలి? కంపెనీనా, ఆఫీసర్సా, లేకపోతే డిపార్ట్మెంట్సా, ప్రభుత్వాలా? లేలే, ఒక డిపార్ట్మెంట్ కాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అక్యూజ్ నెంబర్ 1. లెట్ us బి రియలిస్టిక్. ఇండస్ట్రీ, పీసీబీ, దెన్ ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన ఏం పని చేస్తున్నాడు? సెక్షన్ 133 కింద ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ కింద ఆయన రోజు అదే పని మీద ఉండాలి కదా. సో వీళ్ళు అందరి ఈవెన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎస్డిఎంఏ పెట్టిందా, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అయితే మీటింగ్స్ అయినాయా, దానికి నిధులు ఉన్నాయా, దాన్ని ప్రాపర్ గా కాన్స్టిట్యూట్ చేసినరా? ఐ మీన్ దీస్ ఆర్ లార్జర్ ఇష్యూస్. అండ్ వీఆర్ యాజ్ అన్ ఎన్వైరన్మెంటలిస్ట్, నేను కానీ అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐఏఎస్ మన ఈఏఎస్ శర్మ గారు, ప్రొఫెసర్ శివాజీరావు, మేమందరం మొదటి నుంచి వీ హీన్ క్వశ్చనింగ్ ద మోడల్ ఆఫ్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. సో పీసీబీ ఈజ్ డెఫినెట్లీ ద విలన్. దే హ్యావ్ నాట్ డన్ దేర్ జాబ్. ఇది ఐసోలేటెడ్ కేసు కాదు. త్రూఅవుట్ ద కంట్రీ వీ కెన్ సీ దేర్ లెథార్జీ, లేజినెస్, దేర్ ఇండిఫరెన్స్. ఈఐఏ చేస్తారు, దాని గురించి ప్రజలకు చెప్పరు. ఎన్వైరన్మెంటల్ పబ్లిక్ హియరింగ్ నామకే వాస్తే కండక్ట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫన్ దే ఆర్ మానిటర్డ్, ఇంజనీర్డ్. సో ఈరోజు జరిగిన ట్రాజడీ ఇట్స్ ఏ హొరెండస్ ట్రాజడీ అండ్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్. ఇక్కడ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, కంపెనీ ఫెయిల్ అయింది. సో మనము సీరియలైజ్ చేసుకుంటే ఐ థింక్ కంపెనీ అక్యూజ్ నెంబర్ 1, పీసీబీ నెంబర్ 2, దెన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఫైనల్ క్లియరెన్స్ వాళ్ళు ఇస్తారు. సో ఇట్లా మీరు యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్, బట్ అక్యూజింగ్ ఫిగర్ అనేది ఇంతమంది ఫెయిల్ అయింది. మల్టీ లెవెల్ ఫెయిల్యూర్. ప్రసన్న కుమార్, అందుకే వీ నీడ్ టు గో ఇన్ ఫర్ ఏ న్యూ మోడల్. రైట్. ప్రసన్న కుమార్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, తర్వాత ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్, వీటిని బేస్ చేసుకొని ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇస్తాయి. సిస్టంలో ఈ 2 ఫెయిల్యూర్స్ వల్ల ఎంటైర్ ప్రజలు అవస్థపడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వాలు దాన్ని ఎట్లా సెటరైట్ చేసుకోవాలో మల్లగొల్లాలు పడే పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇందాక చెప్తున్నారు ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి, ప్రాపర్ డెసిషన్స్ జరగాలని. ఈ దేశంలో ఎన్ని ఎంక్వైరీల తర్వాత ఎంత ప్రాపర్గా వాటి మీద యాక్షన్లు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది? మీరు చెప్పండి. ఈరోజు ఈ పాలిమర్స్ కంపెనీ, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోగలిగిన కెపాసిటీ భారతదేశ ప్రభుత్వానికి, ఎందుకంటే 100% ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి భారతదేశ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కెపాసిటీ ఉందని చెప్పి అనుకుంటున్నారా? 100% ఉందండి, కెపాసిటీ ఉంది. అయితే ఇప్పుడుండే సిస్టమ్స్ ప్రతిసారి ప్రతి యాక్సిడెంట్ జరిగినప్పుడు సిస్టమ్స్ మారుస్తాయి. యాక్చువల్గా మనకి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే ఒక పెద్ద చట్టం, దాని ప్రకారం ఈరోజు జరిగే పర్యావరణ పరిశీలన అంతా కూడా భోపాల్ గ్యాస్ డిజాస్టర్ తర్వాత మనకి వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ విశాఖపట్నంలో జరిగిన యాక్సిడెంట్, ఈ దుర్ఘటనలోంచి మనం కొత్తగా నేర్చుకుంటాం. దాని ప్రకారం చట్టాన్ని ఇంకొంచెం ప్రభావవంతంగా అమలుపరచడానికి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. అయితే కొన్ని వేల పరిశ్రమలు, కొన్ని వందల పరిశ్రమలు ఉన్నప్పుడు
వాళ్ళు స్వయం నియంత్రణ చేసుకోవడం కూడా చాలా పెద్ద అవసరం. కార్పొరేట్ సిటిజన్స్గా కార్పొరేట్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అయితే ఒక యాక్సిడెంట్ జరిగింది, ఈ యాక్సిడెంట్లో వెంటనే ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ పనిచేయలేదు. ఈ యాక్సిడెంట్ అయితే కనుక ఒక ఫ్లైట్ లో మూడు ఇంజిన్స్ ఉంటాయి, పని చేయలేదని సింపుల్ పని చేసేలాగా ఆ సిస్టమ్స్ అన్ని పని చేసేలాగా రెగ్యులర్ గా మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉండాలి, పని చేసేలాగా సూపర్వైజర్ ఉండాలి. నేను ఆ మాటకే వస్తున్నా. ఇప్పుడు ఒక ఏదైనా ఒక పని, ఒక వ్యవస్థ పనిచేయలేదు, ఒక ప్రాసెస్ పనిచేయలేదంటే దానికి ఇంటర్లాకింగ్ సిస్టంలో దాన్ని క్లోజ్ చేసేసి వెంటనే ఆల్టర్నేట్ సిస్టమ్ పనిచేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ అనుకోండి, ఏరోప్లేన్లో ఫస్ట్ ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే సెకండ్ ఇంజిన్ పనిచేయడం మొదలవుతుంది. సెకండ్ ఇంజిన్ కూడా ఫెయిల్ అయితే థర్డ్ ఇంజిన్ అనేది పనిలోకి వస్తుంది. సో ప్రసన్న కుమార్ గారు మీరు చెప్పేదాని ప్రకారం ఇమీడియట్ గా కంపెనీ షట్ డౌన్ చేయాలి, మొత్తం నామ్స్ అన్ని క్లియర్ అవ్వాలి, క్లియర్ అయిన తర్వాతే ఆ కంపెనీలో ఆపరేషన్స్ అనేది స్టార్ట్ కావాలంట. నాట్ ఓన్లీ దట్, కొత్త నామ్స్ కూడా క్రియేట్ చేయాలి. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ పరిశ్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి పరిశ్రమ కూడా సెకండ్ లుక్, థర్డ్ లుక్, ఫోర్త్ లుక్ తీసుకొస్తాయి దీనికి. అట్ ది సేమ్ టైం రెగ్యులేటరీ ఏజెన్సీస్, ఫ్యాక్టరీస్ యాక్ట్ వాళ్ళు కానీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఫ్యాక్టరీస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే దీన్ని ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకుంటారు, ఇంకొంచెం జాగ్రత్త పడతారు. ఏ పరిశ్రమ కూడా ముడిచిపోవడానికో లేకపోతే మూతపడడానికో పనిచేయదు. అలాగే ఏ పర్యావరణవేత్త కూడా ప్రపంచాల్లో ఉండే పరిశ్రమలన్నీ మూతవేయాలని కూడా అనుకోరు. అయితే ఇప్పుడు ఉండే రెగ్యులేటరీ సిస్టమ్ ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ని హ్యాండిల్ చేసేదానికి శక్తి లేని పరిస్థితిలో ఉంది. ఆ శక్తివంతంగా అవడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం తప్పకుండా ప్రభుత్వాలు చేస్తాయి. రెగ్యులేటరీ సిస్టమ్ కూడా ఏ వ్యవస్థకి ఆ వ్యవస్థ, ఫ్యాక్టరీస్ సిస్టమ్ కానీ, లేక ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరేట్ కానీ, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ తప్పకుండా చేస్తుంది. అయితే స్వయం నియంత్రణ, కార్పొరేట్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీలో ప్రతి పరిశ్రమ కూడా తనని తాను నియంత్రించుకోవాలి, లేకపోతే మూతపడిపోతుంది. మూతపడిపోతే వాళ్ళ ప్రాఫిట్సే కాదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్సే కాదు, వాళ్ళ ఇమేజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ షేర్ హోల్డర్స్లో వాళ్ళ షేర్ వాల్యూ పడిపోతుంది. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు ఎల్జీలో జరిగింది, వాళ్ళ షేర్ వాల్యూ మీద పడదా ఎఫెక్ట్ డెఫినెట్గా పడుతుంది. నాట్ ఓన్లీ దట్, ఈ సెక్టర్లో ఉండే షేర్ వాల్యూస్ అన్నిటి మీద పడుతుంది. సో ఈ రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ ఎంత అవసరమో రెస్పాన్సిబుల్ కార్పొరేట్ సెల్ఫ్ గవర్నెన్స్ కూడా అంతే అవసరం. తప్పకుండా అది వస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. లాంటి పరిస్థితులు లేవు, టాలరేషన్ లేదు. పురుషోత్తమ్ రెడ్డి గారు, రెగ్యులేటరీ సిస్టమ్ ని మన దగ్గర ప్రాపర్ గా లేదు, ఇంప్రూవ్ చేసుకోవాలంటారు. మీరు ఇలాంటి రెగ్యులేటరీ సిస్టమ్స్ ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి చాలా చాలా సంవత్సరాలుగా ఫైట్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఈ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా? స్ట్రాంగ్గా స్ట్రెంథెన్ చేసుకోవడానికి అవకాశం కనిపిస్తూ ఉందా? లేదంటే ఈరోజు 11 మంది చచ్చిపోయారు కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి మాట్లాడుకుంటాం, తర్వాత నార్మల్ అయిపోయే అవకాశం ఉందా? ప్రసన్న కుమార్ గారు చెప్తున్నట్టుగా ఇమీడియట్గా కంపెనీ షట్ డౌన్ చేసి ప్రాపర్ నామ్స్, కొత్త నామ్స్ క్రియేట్ చేసి ఆ తర్వాత మాత్రమే ఆపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరాన్ని ఆ పర్టికులర్ కంపెనీతో పాటు మిగతా కంపెనీలు కూడా గుర్తించేలాగా చేయగలిగే కెపాసిటీ మనకి, అంత స్ట్రాంగ్గా ఉండగలిగే కెపాసిటీ మన దగ్గర ఉన్న ప్రభుత్వాలకి, అధికారులకు ఉన్నాయా? అంటే టెక్నికలీ మన గవర్నమెంట్స్కు ఆ శక్తి ఉంది. అంటే వీఆర్ సావరెన్ పవర్. యాజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ పొలిటికల్ సైన్స్ నాకు తెలుసు, మనం తలుచుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలుచుకుంటే దట్ ఈస్ అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే 1986 ఇంతకుముందు ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా 1986 ఎన్వైరన్మెంట్ యాక్ట్ తర్వాత ఈ దేశంలో ఈపీఏ ఏర్పాటు చేసేది ఉంది. ఈపీఏ అంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ. అది ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ ఎప్పుడన్నా రిక్వెస్ట్ చేసినాయా? సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు డైరెక్షన్స్ ఇచ్చింది, మేమేసిన కేసులలో కూడా ఇచ్చింది, ఈపీఏ షుడ్ బి క్రియేటెడ్ అని డైరెక్షన్స్ ఇస్తే కూడా చేయలేదు. అంటే అటు కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పార్టీలకు అతీతంగా దే డోంట్ వాంట్ టు క్రియేట్ an autonomous all powerful environment protection authority. ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ పార్టీస్ చెప్పినట్టు కంపెనీస్ వినాలి అనే ఒక డిగ్రేడెడ్ అవుట్లుక్ తోటి ఇట్లా ప్రాబ్లం అవుతుంది. రైట్. సో న్యూ ఇన్స్టిట్యూషన్స్ రావాలంటే ఇమ్మీడియట్లీ దిస్ కంట్రీ నీడ్స్ EPA, Environment Protection Authority. India is the world's largest democracy. ఇంత పెద్ద కంట్రీ. EPA లేకపోతే రేపు పొద్దున మనం ఐక్యరాజ్య సమితి అనేక సదస్సులకు మన ప్రైమ్ మినిస్టర్ కింద వెళ్తే ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే డూ యూ హ్యావ్ EPA ఇన్ యువర్ కంట్రీ అంటే ఏ ముఖం పెట్టుకొని ఆన్సర్ ఇస్తారు? ఇట్ హ్యాస్ టు బి డన్. దాంట్లో నో కాంప్రమైజ్. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ యాక్సిడెంట్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కంపెనీ హ్యాస్ టు బి కంప్లీట్లీ షట్ డౌన్. ఇట్ హ్యాస్ టు బి షిఫ్టెడ్. కాంపెన్సేషన్ అనేది లాస్ ఆఫ్ లైఫ్ కు ఎంత డబ్బు ఇచ్చినా తక్కువనే.
ఈ 1 crore 2 crores ఇష్యూ కాదు, బట్ వీ కెన్ నెవర్ గెట్ బ్యాక్ ద లైఫ్. సో అది చాలా సీరియస్ థింగ్ అండ్ ఇన్నోసెంట్ లైఫ్స్ హావ్ బీన్ లాస్ట్. సంబడీ హ్యాస్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్. నా ఒపీనియన్ లో డెఫినెట్లీ ద కంపెనీ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్, దెన్ పీసీబీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఈవెన్ ఎంఓఈఎఫ్ సిట్టింగ్ ఇన్ ఢిల్లీ, వాళ్ళు ఫైనల్ క్లియరెన్స్ వాళ్ళు ఇస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, వీళ్ళందరినీ కట్టగట్టి ప్రాసిక్యూట్ చేయాలి. ఇన్ని యాక్సిడెంట్స్ జరిగిన ఈ దేశంలో ఎప్పుడైనా ఐఏఎస్ ఆఫీసర్, చైర్మన్ ఆఫ్ ద ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, మెంబర్ సెక్రటరీ కానీ వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేసినరా? హ్యావ్ దే బీన్ పుట్ బిహైండ్ ద బార్? అండ్ వై నాట్? మనకు రూల్ ఆఫ్ లా ఉంది. ఇండియా డజంట్ హ్యావ్ అడ్మినిస్ట్రేటివ్ లా. కంపల్సరీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అండ్ ద లా షుడ్ బి ఈక్వలీ అప్లైడ్. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా ఈ రోజు ఇంతమంది చనిపోతే? You must have a copy of the FIR. Right. And people should be prosecuted, they should be put behind the bar. వెల్ సెడ్ పురుషోత్తమ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న కుమార్ గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం అదేవిధంగా అందరూ చెప్తున్నారు, కంపెనీ మెయిన్ రెస్పాన్సిబుల్, కంపెనీ బాధ్యత వహించాలి, షట్ డౌన్ చేయాలి, షిఫ్ట్ చేస్తారా, ఇంకోన్ చేస్తారా, దాన్ని మొత్తం నామ్స్ అన్ని పాటించేలాగా కొత్త నామ్స్ క్రియేట్ చేస్తారా, కంపెనీ రెస్పాన్సిబుల్. అదేవిధంగా బాధ్యత వహించాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటే తప్ప ఈ 11 మంది చనిపోయిన దానికి ఒక అర్థం వాళ్ళకి మనశ్శాంతి వాళ్ళ ఆత్మకు మనశ్శాంతి వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ వాళ్ళకి ఇచ్చే కాంపన్సేషన్ అనేది పెద్ద లెక్క అయ్యే అవకాశం కనిపించడం లేదు. చూస్తూనే ఉండండి TV9.